ప్రజలు, సిబ్బంది, అన్నార గ్రామ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈ సమావేశాన్ని మన ఈవో గారు ప్రారంభిస్తారు. జనవరి నెల నుంచి మనకి జనవరి 30 నాడు సర్పంచ్ పదవి అయిపోవడం జరిగిపోయింది. ఫిబ్రవరి 1 నుంచి మనకి స్పెషల్ ప్రత్యేక అధికారి పాలన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గ్రామ పంచాయతీ యొక్క ఆదాయము, తర్వాత వ్యాయామం. అయితే గతంలో ఒక మీటింగ్ జరిపినప్పుడు మీరు వ్యాయామం ఆదాయం ఏం చెప్పట్లేదని చెప్పేసి అన్నారు. నేను క్లియర్గా మీకు ఆదాయము వ్యాయామం కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి విని మమ్మల్ని కూడా ఈ గ్రామ సభకు మాట్లాడడానికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే మన గ్రామ పంచాయతీ యొక్క జనవరి నుండి ఇప్పటి వరకు మే నెల వరకు మనకి మొత్తం ఆదాయం వచ్చేసి 94,71,935 రూపాయలు. అందులో జీపీ ఫండ్ అని కలిసి 3 ఫండ్లు ఉంటాయి మనకి. జీపీ ఫండ్, ఎస్ఎఫ్సి, సిఎఫ్సి ఫండ్ గత 2 సంవత్సరాల నుంచి మనకు రావటం లేదు. దాని ఒక జమ 2,000 మాత్రమే ఉంది. ఎస్ఎఫ్సి కూడా మనకి 15 ఫైనాన్స్ రూపంలో వస్తుంది తప్ప ఎస్ఎఫ్సి ఫండ్ కూడా రావట్లేదు. అది 53,352 రూపాయలు జమ ఉంది. జీపీ ఫండ్ వచ్చేసి టోటల్గా ఈ 3 కలిస్తే 94,71,935 రూపాయలుగా గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు ఆదాయం మాత్రము ఈ విధానంలో ఉంది. దానికి జనవరి నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బులు మొత్తము 79,07,852 రూపాయలుగా ఖర్చు చేయడం జరిగింది. దానిలో ఎంబీ పేమెంట్ కావచ్చు, తర్వాత ఎక్స్పెండిచర్, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ కావచ్చు, జీతాలు ఇప్పటి వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన మొత్తం జీతాలు ఇప్పటి వరకు 27,59,751. ఎంబీల రూపంలో పేమెంట్ చేసింది 28,32,710 రూపాయలు. అదేవిధంగా కరెంటు బిల్లులు మనకి ఇప్పటి వరకు 35 లక్షల రూపాయలు కరెంటు బిల్లు వస్తే మన దగ్గర ఆదాయం 35 లక్షలు ఎందుకు కట్టాలని చెప్పేసి కొంత కడుతున్నాము. కరెంటు బిల్ కట్ కాకుండా ఇప్పటి వరకు 3,55,351 రూపాయలు కరెంటు డిపార్ట్మెంట్కి మనం కట్టడం జరిగింది. అయితే మిగులు ఆదాయం అంటే ఇవన్నీ మనకు జమ 94 లక్షల రూపాయలు అయింది. ఎక్స్పెండిచర్ 79 లక్షల రూపాయలు అయింది. ప్రజెంట్ మన గ్రామ పంచాయతీలో జమ ఉన్న ఆదాయము 23,16,291 రూపాయలు మన గ్రామ పంచాయతీలో జమ ఉంది. మరి అయితే మీకు ఎజెండా పంపించాము. ఎజెండా ప్రకారంగా దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరిది వాళ్ళు మాట్లాడడం కాదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాట్లాడండి, కానీ ఎజెండా ప్రకారంగా ముందుగా ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడండి. ఫస్ట్ శానిటేషన్ అంటే శానిటేషన్ పైప్ లైన్ కావచ్చు, మోరీ కావచ్చు, మ్యాన్హోల్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ టాపిక్ మీదనే క్లోజ్ అయిన తర్వాతనే నెక్స్ట్ కరెంట్, వీధి దీపాల పైన అది అయిపోయిన తర్వాత రోడ్స్ క్లీనింగ్ దాని మీద ఆ విధానంలో మాట్లాడితే మేము కూడా పాయింట్ వైజ్ గా రికార్డ్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. అది లైన్ అన్న కొత్త చేయండి, లేదంటే మీరు రేషన్ బియ్యమైన పైన మ్యాన్మల్స్ గడిగడి పరిస్థితి గ్రామ పంచాయతీ పండాలి. నాయన పైసలే గ్రామ అవైనా పైసలే కాబట్టి దానికి నాకు సమస్య వస్తుంది. గడిగడికి అక్కడ సమస్య వస్తుంది. వాళ్ళు ఒకటి వాళ్ళు ఇబ్బంది వచ్చినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు. దాన్ని కూడా ఊరికే మేము ఇవ్వాలని అని చెప్పినాడు కొంచెం కొట్లాడడం కూడా వాళ్ళు పాపం ఏదో టైపానికి అడుగుతారు. దాని విషయం కాదు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన అడేమవుతుందంటే ఊరికే సమస్య వస్తుంది. కాబట్టి అది మీరు కొత్తగానే వేయండి, లేదంటే సమస్య రాకుండానే చేయండి. అయితే మనకైతే ప్రజెంట్ ప్రత్యేకాధికారి టైంలో మనము డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి లేదు కాబట్టి ఉన్న వాటిని మేము వాటర్ ఇల్లు కట్టుకొని వాటర్ పడుతుంది, మండిపోతూ జామ్ అవుతుంది, గడిగడికి జామ్ అవుతున్నారు. ఇంకా మేము చేసామా లేదా అనేది ఒకసారి చెప్పండి జనాల్లో. ఎన్నిసార్లు మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రియాక్ట్ అయినాం. ఎక్కడికక్కడ ఉంది అంటే మేడం అది పెద్ద లైన్ మేడం,
ఆస్థానానికి లైన్ వేయాలి, కొత్త లైన్ వేయాలి. విలేజ్ నీళ్ళంతా బయటికి పోతున్నాయి మేడం, అక్కడికి వెళ్ళి కంప్లీట్ గా ఉంది. దాని మీద వెళ్ళకుండా సైడ్ ఒక చిన్న కాలువ తీసేసి మోరీలోకి వేసినాం. ఆ మోరీ కూడా ఎక్కడో మధ్యలో జామ్ అయిపోయింది. దాన్ని మొన్న 4 మోరీలు క్లీన్ చేస్తే కూడా ఎక్కడ కాలేదు. లెటర్ ఇచ్చారు. అంటే ఈ మోరీ ప్రాబ్లము, ఈ కరెంట్ ప్రాబ్లం ఇవన్నీ ఉండడం వల్ల కాలనీ మాకు సపరేట్ కాలనీ అవసరం లేదు, మేము మీ గ్రామ పంచాయతీలోనే మర్జీ చేసుకోండి. ఇంకా ఇంకా మోరీ బయటికి వెళ్ళడానికి కింది నుంచి ఉంది పైపు, వీళ్ళకి సంబంధం కంప్లీట్ గా అనుకోండి సార్. అసలు బయటికి నీళ్ళు పోకుండా అయినాయి సార్, అది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా మీ చెత్త ప్రతిరోజు మీ ఇంటి చెత్త డ్రైనేజీ పాడైపోయింది, కొత్త పాలకవర్గం వచ్చాక డ్రైనేజీ ఎలా ఉంటాము మనం ఉండం. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, ఒక అడ్జస్ట్మెంట్, టెంపరీ అడ్జస్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చింది. తర్వాత మీకు మీరు ఎలక్షన్లు వస్తాయి 2-3 నెలల్లో, కొత్త సర్పంచ్ గారు కొత్త వార్డు మెంబర్లు వచ్చినప్పుడు మీరు టీఎస్సీ నుంచి ఎస్ఎస్ నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, ఎమ్మెల్యే నుంచి ఎంపీలర్స్ నుంచి. ఆ ఫండ్స్ వల్ల పెద్ద పెద్ద వర్క్ జరుగుతాయి. ఇప్పుడు రిపేర్స్ ఇప్పుడు అలా చేయించకపోతే అసలు అక్కడ నడవదిగా, చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఇప్పుడు స్ట్రీట్ లైట్ వేయింది, స్ట్రీట్ లైట్ సర్పంచ్ దాకా పెట్టమని నడుస్తుందా? నడు. కాబట్టి మీరు డైలీ కట్టే ఇంటి పనులు వాడితో వీటితోని ఈ రెగ్యులర్ రొటీన్ వర్క్ జరుగుతాయి తప్ప స్పెసిఫిక్ డెవలప్మెంట్ కొత్తగా కాలనీకి డ్రైనేజ్ తేవడము, కొత్తగా అవి తేవడం ఇప్పుడు అయ్యే పనులు కాదు. ఇక్కడ రిపేర్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం రోజు ఏంటిది గలీజ్ వాటర్ వస్తున్నాయి, రెడ్ కలర్ లో వస్తున్నాయి. అదే సార్, అదే నేను ఏమంటున్నా అంటే మన 30 ఫీట్ రోడ్డుకు బోర్ ఉందా, ఆ బోర్లో వర్షం పడ్డప్పుడు ఏమైతుంది అంటే అవతల నుంచి యువతల నుంచి వచ్చే వాటర్ దాంట్లో ఇదైపోతుంది.